మోహనవాణి శ్రోతలకు నమస్కారం. మా గురువర్యులైనటువంటి శ్రీమాన్ కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులచే రచింపబడిన గోదావైభవము అను కావ్యముతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ముందుగా ఈ కావ్యము యొక్క ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాము. గోదావైభవము అను ఈ కావ్యము మధుర భక్తి మార్గమున భగవత్ సాన్నిధ్యము చేరుటకు ప్రకటించబడింది. ధనుర్మాసమున ఈ మొత్తము కావ్యము ఒక వ్రతముగా ఆచరించు సంప్రదాయము ఏర్పరచబడింది. ధనుర్మాసమనగా మార్గశిర మాసము. మాసముల యందు నేను మార్గశీర్షమును అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపి ఉన్నాడు. అటువంటి ఈ మాసమందు ఈ గోదావ్రతము నిశ్చల భక్తితో ఆచరిస్తూ గోదావైభవము పఠిస్తూ సాధకులకు భగవద్ దర్శనము, స్పర్శనము, సంభాషణము జరుపుటకు అవకాశము ఏర్పడింది. ఈ సంప్రదాయమును శ్రీమాన్ కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు సాధక జనులలో పునరుజ్జీవింపచేశారు. వారు రచించిన ఈ కావ్యము ఎందరో జ్ఞాత అజ్ఞాత సాధకులను మేల్కొలిపింది. ఈ కావ్యముతో పాటు వారు గోదా పూజా విధానము కూడా వసంగారు. తెల్లవారుజామున 4 గంటలకు తులసికోట వద్ద ఈ పూజలను ఉనర్చి మాసమంతయు మిత సమాహారము భుజిస్తూ రాత్రి సమయమున దినమునకొక ఘట్టముగా ఈ కావ్యమందలి 30 ఘట్టములను పఠించుట ఈ వ్రత విధానము. ప్రాతఃసమయమునకు 2 గంటల ముందు కాలము బ్రాహ్మీ ముహూర్తముగా పెద్దలు నిర్దేశించారు. ఆధ్యాత్మిక అనుభూతికి ఆ సమయము అత్యంత అనుకూలమైనది. మొత్తము సంవత్సరమునకు మార్గశీర్ష మాసము బ్రాహ్మీ ముహూర్తము వంటిది. ఎందుకంటే మరుసటి మాసారంభమున జరుగు మకర సంక్రమణము సంవత్సరమునందలి సూర్యోదయముగా జ్యోతిషము తెలుపుతోంది. మార్గశిర మాసము తత్సూర్యోదయమునకు ముందు కాలముగా వెలుగు ఆవిర్భవించుటకు జరుగు తెరతో ఆ త్వరను తొలగింపుగా వివరింపబడింది. అందుకై ఈ వ్రతము తెల్లవారుజామున 4 గంటలకు అనగా సూర్యోదయమునకు 2 గంటల ముందు ప్రారంభించుటకు నిర్దేశింపబడింది. ఈ సమయమున సాధకునికి దేవతల యొక్క సహకారము లభించి అంతరంగమున నిద్రించుచున్న జీవ చైతన్యము మేల్కొల్పబడుతుంది. అలా మేల్కాంచిన జీవ చైతన్యము సూర్యోదయ సమయమున విశ్వ చైతన్యమును అనుభూతి పొందుటకు అర్హత కలిగిస్తుంది. ఉదయము 4 గంటల నుండి 6 గంటల సమయమున సప్త ఋషులు, దేవతలు, సప్త మరుత్తులు, సప్త అగ్నులు భగవంతుని సామగాన మార్గమున మంత్రముగా శృతి చేయిస్తూ ఉంటారు. అందువలన ఈ సమయము సాధకులకు ప్రత్యేక అనుకూలము కలిగిస్తూ ఉంటుంది. ఈ మాసమున శుక్లపక్షమున వచ్చు ఏకాదశి తిథి సంవత్సరములో అతి పవిత్రమైన దినముగా ఋషులు గ్రహించి బోధించారు. దీనిని వైకుంఠ ఏకాదశిగా నామకరణము చేశారు. ఈ దినమున వైకుంఠ ద్వారములు తెరవబడి సాధకులకు భగవత్ స్ఫూర్తి అందగలదని ఋషులు ప్రకటించారు. ఈ దినమంతయు
సమాధి స్థితి అందుండు సిద్ధులు భూమిపై చాలామంది ఉన్నారు. బృందములు బృందములుగా త్రిభుజాకారముగా ఆసీనులై వేద మంత్రములు పఠిస్తూ పవిత్ర ఆశ్రమములందు ఈ ఏకాదశి పవిత్ర దినమును సంభావించు సంప్రదాయము కూడా ఉంది. వర్ణనాతీతమైన అద్భుతములతో కూడిన ఈ మార్గశిర మాసమును సాధన మార్గమున సద్వినియోగపరచుట బుద్ధి కుశలత. తన అనుయాయులను పరిపరి విధముల అనుగ్రహించుటకై మాస్టర్ ఈకే గారు వివిధములైన ప్రేరణలను ఇచ్చారు. అందు ఈ గోదాదేవి కావ్యపఠనము ఒక ముఖ్యమైన ప్రేరణము. ఇందలి మధుర భక్తి సహృదయులందరినీ కూడా దివ్యానుభూతితో నింపడము అనేది అక్షర సత్యము. గోదాదేవి తమిళ సంప్రదాయములో ఆండాళ్లను ప్రేమగా పిలుచుకుంటారు. ఆమె పాసురములు అనే పేర 30 గీతాలు గానం చేసింది. ప్రతి పాటలోనూ మధుర భక్తి, స్వామి శృంగార లీలలు, ఆధ్యాత్మిక సాధన, జీవేశ్వరుల శృంగారం పెనవేసుకొని ఉంటాయి. శ్రీ వైష్ణవులు ఈ పాసురాలతోనే ధనుర్మాసములో స్వామిని ఆరాధిస్తారు. ధనుర్మాసములో 30 రోజుల పాసురముల సంఖ్య 30. వీనిని దృష్టిలో ఉంచుకొని ఈ కావ్యాన్ని మాస్టర్ గారు 30 రోజుల కథగా 30 అధ్యాయాలలో రచించారు. ధనుర్మాస ప్రారంభ దినాన గోదాదేవి ఒక దివ్యమైన అనుభూతి స్పర్శ కలిగింది. ఆనాటి నుండి 30 రోజులలో ఆమె పొందిన అనుభూతులు, ఆమె జీవితం తిరిగిన మలుపులు ఈ కావ్యంలో మనకు అద్భుతముగా వివరింపబడి ఉన్నాయి. ఉత్తమ స్థాయి మానవుడు పొందగలిగే అనుభూతులు, రసములు అనే పేర శాస్త్రవేత్తల చేత నిర్దేశింపబడినాయి. అట్టి రసములు 9 ఈ భక్తి రసము, శృంగార రసము కలగలిపిన మధుర భక్తి ఈ గోదా వైభవ కావ్యములో వర్ణింపబడింది. స్వామి అనుగ్రహం వలన గోదాదేవికి ఒక భావనాస్పర్శ కలిగింది. అది ఆమె మనస్సులో స్వామి ఎడల ప్రేమగా, విరహవేదనగా రూపొందింది. స్వామిలో ఒక సంకల్పం పుట్టడము, అది ఆమె మనస్సులో మరొక విధమైన భావనగా రూపొందించడము ఈ కావ్యములో మరొక 2 చోట్ల మనము గమనించవచ్చును. విష్ణుమూర్తి యొక్క విభూతులైన శంఖచక్రాలు, శేషుడు, వనమాలిక మొదలైనవి భూమిపై జన్మించి మహాభక్తులుగా జీవించారు. అటువంటి వారు 12 మంది ప్రసిద్ధులున్నారు. గరుత్మంతుని అంశలో విష్ణు చిత్తుడు, భూదేవి అంశలో గోదాదేవి జన్మించారు. తమిళ దేశంలోని మధురకు సమీపములోని శ్రీ విల్లిపుత్తూరు అనే గ్రామములో వటభద్రసాయి దేవాలయములో ఈ కావ్యము మనకు మొదటగా ఆరంభించబడుతుంది. ధనుర్మాస దినమున విల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుని సేవించిన గోదకు దివ్య మాధుర్య స్పర్శ కలిగింది. లోకమంతా కృష్ణమయమై తోచింది. ఆ అనుభూతిలో నిద్రకు తావులేదు. నాటి నుండి 30 రాత్రులలో గోదాదేవికి కలిగిన భావానుభూతుల సారమే ఈ గోదా వైభవ కావ్యము. దక్షిణ భారతదేశంలో మధురకు దగ్గరగా విల్లిపుత్తూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో వటభద్రసాయి మూల విరాట్టుగా ఉన్న శ్రీకృష్ణ దేవాలయం ఉంది. ఆ ఆలయంలో పెరియాళ్వారు అనే
బిరుదనామం కలిగిన విష్ణు చిత్తుడు అనే మహాభక్తునకు తులసి కోటలో ఒక బిడ్డ లభించింది. విష్ణు చిత్త దంపతులు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆమె పేరు గోదాదేవి. ఆలయం ఆవరణలో ఉన్న సువిశాలమైన ఉద్యానవనములో ఆ సరస్సులలోనూ చెలికత్తెలతో విహరించడం, ఆ తోటలో పూసిన పుష్కలమైన పుష్పాలను కోసి దండలు కట్టి స్వామికి సమర్పించడం, ఇది గోదాదేవి దినచర్య. స్వామి సేవ, స్వామి లీలలు పాడుకోవడం తప్ప ఆమెకు వేరే ధ్యాస అంటూ లేదు. కాలక్రమాన గోదాదేవి యవనవతి అయ్యింది. ఒక ధనుర్మాస ప్రారంభ దినాన స్వామిని సేవించుకున్న గోదకు ఒక దివ్య మధుర స్పర్శ కలిగింది. లోకమంతా కృష్ణమయమై తోచింది. ఆ అనుభూతిలో నిద్రకు తావులేదు. ఆనాటి నుండి 30 రాత్రులలో ఆమెకు కలిగిన భావానుభూతి, దివ్య మాధుర్య స్పర్శ గోదావైభవము కావ్యములో వర్ణించబడింది. గురుదేవులు కృష్ణమాచార్యుల వారు రాసిన ఈ కావ్యం ఆంధ్ర కావ్య సరస్వతి కంఠాభరణములోని అమూల్యమణులలో ఒకటి. ఆధ్యాత్మిక విద్యా సర్వస్వం అనదగిన ఈ మహాకావ్యములో వర్ణనలు, అలంకారాలు, ఔచిత్యం, రససిద్ధి అప్రయత్నకృతంగా ఒదిగి విరాజిల్లుతూ ఉన్నాయి. ధ్వని సిద్ధాంతకర్తలు కూడా అందుకోలేని మహాధ్వని ఈ కావ్యములో మహావైభవముతో అందరికీ దర్శనమిస్తుంది. స్వస్తి సశేష. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.